నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, బీర్లా ఐలయ్య. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే మినిస్టర్ సాబ్. అన్నా, నేను ప్రజాసేవకుని, మినిస్టర్ కాదే. ప్రజలకు సేవడే లక్ష్యంగా పనిచేస్తా. మినిస్టరు ఏదో కాదు, ప్రజాసేవకుడను, ప్రజానాయకుడను, ప్రజకు సేవకుడను నేను ఆస్వాదిస్తా. నాకు అంత పెద్ద కోరికలు లేవు. నా జాతికి మంత్రి పదవి రావాలని కొట్లాడు తప్ప నేను మంత్రి కావాలనో ఇంకేదో కావాలని కాదు. ప్రజలు ఆస్వాదించరు, ప్రజలకు సేవ చేస్తున్నా అంతే. నేను ప్రజాసేవకుడిని. ఇవాళ చాలా ప్రశ్నలు అడగడం కోసం ఇంటర్వ్యూ అన్న. ఏ ప్రశ్న అయినా అడగవచ్చు అని అంటే ఇంటర్వ్యూ చాలా చేద్దాం. 100%. నేను ఏదైనా కుల్ల ఉంటాను. నేను ఓకే. ఏం నడుస్తుందన్న? ప్రజాపాలన నడుస్తుంది. నిజంగా ప్రజాపాలన నడుస్తుందా? ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలు సిసలైన ప్రజాపాలన నడుస్తుందా? ప్రజలు మెచ్చిన పాలన నడుస్తుంది. ప్రజలు తెచ్చుకున్న పాలన నడుస్తుంది. ప్రజలు మెచ్చిందా? కాంగ్రెస్ పార్టీ నాయకులు మెచ్చిన పాలన? ప్రజలు మెచ్చింది. ప్రజలు మెచ్చి అధికారం ఇచ్చారు. ఆ రకంగా అధికారం ఇచ్చిన దానికి అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు కానీ ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలకు అతి చేరువైనం. ఈ గెలిచిన 6 నెలల్లో నిజంగా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు నచ్చిన నాయకులు వచ్చారు, మాకు నచ్చిన ప్రభుత్వం వచ్చింది, సంక్షేమ పథకాలు కూడా అదే రీతిలో వస్తున్నాయని చెప్పి సంతృప్తి ఉన్నారు. ఇంకొక ఈ నెలలనే రైతన్నులకు మంచి తీపి కబురు. ఆగస్టు 15 లోపు ఎట్లా 2 లక్షల రుణమాఫీ వేస్తున్నాం. రైతు భరోసా కూడా గత ప్రభుత్వం ఉంటే మంచి ఇంకా లాభం చేకూర్చే విధంగా, అసలైన సిసలైన రైతులకు లబ్ధి జరిగే విధంగా రైతు భరోసా ఉంటుంది. రైతులకు నిజంగా తీపి కబురు చెప్తారా, లేకపోతే ఈ ఓట్లన్నీ వట్టి మాటలేనా? కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట ఉంటుంది. గతంలో వైఎస్ఆర్ గారు ఒక మాట అన్నారు. మాట అంటే మనమ తిప్పేది లేదు కాంగ్రెస్ పార్టీ. ఏకకాలంలో రుణమాఫీ అన్నాం, ఏకకాలం రుణమాఫీ చేసినాం. నాణ్యమైన కరెంటు 9 గంటల నుండి అప్పుడు ఉన్న పరిస్థితి 9 గంటలు కరెంట్ ఇచ్చినాం. ఏది మాట ఇచ్చినామో చేసి చూపించేదే కాంగ్రెస్ పార్టీ. మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంటర్వ్యూ ఇంకా నేను స్టార్ట్ చేయాలి. నేను ముందుగా అడుగుతా ఉన్నా. చెప్పు, అడుగు అన్న. మన నియోజకవర్గ వాస్తవ్యుని లాగా చేయాలా, నిజంగా ఓ జర్నలిస్ట్ లాగానే చేయాలి ఇంటర్వ్యూ? నిజంగా జర్నలిస్టులకు చేయాలి. మనమని పక్క పెట్టాలి. నిజంగా జర్నలిస్టులకు చేయాలి. ఉన్నది ఉన్నట్టు అడగచ్చు. ఉన్నది ఉన్నట్టు కుల్లా ఏదైనా 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 అన్న ఏదైనా నీకు తెలిసిన సమాచారాన్ని నా దృష్టికి తీసుకురావచ్చు, ప్రజలకు తెలియజేయచ్చు. బీర్లా ఐలయ్య మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టి బీర్లా ఐలయ్య అను నేను అని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏదన్నా? ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగిందన్నట్టుగా ఫస్ట్ భావించుకున్నా. ఆ స్వామివారి ఆశీస్సులు. తెలంగాణలో మొదటి తిరుగుతున్నటువంటి యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధి. గత 15 సంవత్సరాలుగా భక్తులు ఎంతోమంది స్వామివారి దర్శనానికి నోచుకోలేక ఇబ్బందులు పడి వస్తలేరు. అంటే గత ప్రభుత్వం కొండను కట్టగలిగింది కానీ అక్కడ వసతులు కల్పించలేకపోయింది. గత 100 సంవత్సరాలుగా స్వామివారిని నమ్ముకొని స్వామివారి కాళ్ళ దగ్గర వచ్చే భక్తులకు సేవ చేసుకున్నటువంటి స్థానికులు కూడా అన్ని విధాల నిర్వీర్యమైపోయారు. షాపులు పోయినాయి, దుకాన్లు పోయినాయి, అక్కడ ఉన్నటువంటి ఇండ్లు పోయినాయి, వ్యవసాయ భూములు పోయినాయి. ఇన్ని పోయి కూడా మాకు ఏ రకంగా తెలంగాణ వచ్చినాక యారుంటుంది అభివృద్ధి అయితే మా బతుకులు మారుతాయి అనుకున్నటువంటి ప్రజలకు ఏ రకంగా ఆ ప్రభుత్వం వల్ల ఒరగలేదు. మేము వచ్చిన తర్వాత ఇక్కడ 6-7 నెలల్లో వచ్చే భక్తులకు వసతులు కల్పిస్తున్నాం. ఆ భక్తులకు వసతి కలగడం వల్ల వాళ్ళు ఒకరోజు స్టే చేయగలుగుతున్నారు. ఆ భక్తులు స్టే చేస్తేనే అక్కడ స్థానికంగా షాపులు కానీ, దుకాన్లు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి వసతులు వాళ్ళకి కలుగుతాయి. కాబట్టి ఏదైతే భక్తుడు ఒకరోజు ఉంటే పొద్దున కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తాడు, దర్శనానికి పోయేటప్పుడు స్నానం చేసి కానీ, బట్టలు కానీ, లేకపోతే టిఫిన్స్ కానీ, ఏదైనా ఇతరత్ర కానీ చేయడం వల్ల కొంత స్థానికంగా ఉపాధి దొరుకుతుంది, లబ్ధి దొరుకుతుంది. అది ఇప్పుడు మేము క్రియేట్ చేసినాం. భక్తులు కొంతమంది అక్కడ కొండ మీద స్టే చేయడానికి ఒక అవకాశం కల్పించినాం. ఒక డార్మెంట్ హాల్ ఓపెన్ చేసినాం. భక్తులు ఈజీగా పైకి పోవడానికి ఆటో సౌకర్యం కల్పించినాం. ఈ తిరుపతి తరాలో దర్శనం చేసుకోవడానికి ఒక 10-15 సెకండ్స్ స్వామివారి చూసుకుంటూ దర్శనం వెళ్ళే విధంగా చూసినాం. గతంలో ఇట్లా తోసేసేది, ఇప్పుడు తోయడం కాదు. తిరుపతిలో మనం ఒక ముందు పోయి చూసుకుంటూ పోయే విధానాన్ని ఇంప్లిమెంట్ చేసినాం. అంటే బాగా వచ్చే భక్తులకు ఎక్కువ ఫెసిలిటీ కల్పిస్తున్నాం కాబట్టి ఎక్కువ భక్తులు రాగలుగుతున్నారు. అదేవిధంగా కొండ కూడా అభివృద్ధి అవుతుంది. రైట్ అన్న. నాకు గుట్ట అనగానే ఆటో కార్మికులు గతంలో చాలా ఇబ్బందులు పడ్డ క్రమంలో మీరు రైస్ బ్యాగులు కావచ్చు, లేకపోతే ఇతర వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేసిరు. నిజంగా నేను మీకు హ్యాట్సప్ పర్సనల్గా చెప్పాలంటే ఆటో కార్మికులను మీరు పైకి పంపించి చూసి అది నా బాధ్యత. అప్పుడు ఎలక్షన్ల ముందు గౌరవ మా ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు గుట్టకు వచ్చినప్పుడు కూడా ఆటో కార్మికులకు మాట ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మాకున్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించి గుట్టకు పోతే 500 ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి అవకాశం కల్పించమని చెప్పి అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో అడిగిండు. దానికి చొరవ
మా ముఖ్యమంత్రి కానీ మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ భట్టి గారు వాళ్ళ సహకారంతో ఇవాళ 350 కుటుంబాలు ఆటో గుట్ట మీద పోతున్నాయి. ఆటో కార్మికులకు ఒక్క ఉపాధి కాదు, వచ్చే భక్తుడు కూడా ఈజీగా ఆటోలో పోయి దర్శనం చేసుకునే విధంగా. ఇప్పుడు మీ కుటుంబం వచ్చింది, బస్సు వచ్చి బస్సు ఎక్కి బస్సు నిండేదాకా ఉండలేరు కదా, మీరు ముగ్గురు వచ్చారు, ఆటోని పిలిచి మేము దర్శనం పోతామంటారు. దర్శనం చేసుకొని వచ్చి నిలబడగానే బస్సు వచ్చి ఒక 10 నిమిషాలు అర్ధగంట టైం అవుతుంది. కానీ అప్పటికి దర్శనం చేసుకొని నీకు చాయ్ టిఫిన్ తొందరగా ఉంటుంది, లేకపోతే అక్కడ ఇబ్బందులు ఉంటాయి. ఎంబడి ఆటో వస్తే మీ ఫ్యామిలీ వెళ్ళి కిందికి రావచ్చు. ఆ యాక్సెస్ కల్పించడం ఇలా నిజంగా ఆటో కార్మికులు ఒకటే కాదు, వచ్చే భక్తులకు కూడా ఈజీ దర్శనం అవుతుంది, ఈజీ సౌకర్యం అయిపోయింది. రైట్ అన్న. అండ్ ఇంకొక అంశం ఏంటి అని అంటే, మీ జీతాన్ని మీరు విరాళాల కింద ఇస్తున్నారు. ఎందుకు అని నిర్ణయం తీసుకున్నారు? అంటే గతంలో ఏ జీతం లేనప్పుడే నేను సంపాదించిన సంపదలో ₹1 సంపాదిస్తే అందులో ఒక పావుల నా కుటుంబానికి, పావుల నా ఖర్చులకు ఆటన పోతే మిగిలిన ఆటలో ప్రజల కోసం. ఎందుకంటే నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి, వ్యవసాయ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం వచ్చి కొద్దిగా ఆర్థికంగా బలపడ్డా కాబట్టి నా వల్ల ఇంకో కొంతమందికి ఉపాధి ఏది ఇబ్బంది పడద్దు అంటే కొంత చిన్న చిన్న హాస్పిటల్ కానీ, లేకపోతే నిత్యావసర సరుకుల విషయంలో కానీ, ఇంకేదైనా చదువుల విషయంలో కానీ నా వంతు బాధ్యతగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నేను ఎన్నో కష్టాలు పడి చదువుకున్న, ఎంతో కింది స్థాయి నుంచి ఆ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి గతంలో నేను సంపాదించిన దాంట్లో ₹1 ఖర్చు పెట్టిన అయ్యా నాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. సుమారు నెలకు ఒక 2.5 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది. అవును. అందులో నా ఖర్చులకు పోను మిగిలిన 2 లక్షలు 2,20,000 ప్రజలకు నెల ఒకరికి, ఒక నెల ఒకరికి ఏ రకంగా ప్రజలకు వెసులుబాటు ఉంటే ఆ రకంగా కల్పిస్తున్నా. అది నేను చేసేది. అది నా సొంత డబ్బులు కాదు. అప్పుడేమో వ్యాపారం చేసి సంపాదించిన దాంట్లో నాకు డబ్బులు వచ్చేది. అప్పుడు ఉన్న దాంట్లో పెట్టేది. ఇప్పుడు మేము ప్రజాసేవ చేస్తాం, వ్యాపారం మొత్తం బంద్ అయిపోయింది. ప్రభుత్వం నుంచి వచ్చే జీతం ప్రజలకే పంచిపెడతాం. రైట్. ఏం వ్యాపారం చేస్తుండే అన్న మీరు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ బాగా చేసేది. బాగా అంటే నెలకి ఎన్ని కోట్లనే సంపాదిస్తుండేనా? ఏ కోట్లు వస్తాయి? రియల్ ఎస్టేట్ కోట్లు వస్తాయా? పెట్టుబడిదారులకు వస్తాయి. నీ తన ఎకరం ఉంటే ₹1 కొనాలి, ₹1 అమ్మాలి. ₹1,00,000 కొనం అనుకో, ₹1,10,000 అమ్మాలి, 10,000 మనకు వస్తాయి. 10,000 నాకు 5,000 ఖర్చు పోతే 5,000 ప్రజలకు సేవ ఖర్చు. అట్లా కోట్లలో రియల్ ఎస్టేట్ నడుస్తుందా? అదో పెద్ద పెద్ద వాళ్ళకి నడుస్తుంది కానీ మామూలుగా. కానీ కాన్స్టిట్యున్సీ అంతటా మీరు వాటర్ ఫిల్టర్లు ఇచ్చే అంత డబ్బులు ఎక్కడన్నా మీకు సంపాదించిన? ఎట్లా? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఓన్లీ రియల్ ఎస్టేట్. ఓన్లీ రియల్ ఎస్టేట్. అన్న ఓన్లీ రియల్ ఎస్టేట్. 100% రియల్ ఎస్టేట్. ఓన్లీ రియల్ ఎస్టేట్. నవ్వుతురేందన్న? నేను చేసేది రియల్ ఎస్టేట్ కదా, వ్యవసాయం కూడా చేసేది. వ్యవసాయం ద్వారా కూడా పత్తి వేసేది, డైరీ ఉండేది, నాకు కోళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి. కోళ్ళ ఫారంతో వచ్చిన లాభం కానీ, మా వ్యవసాయంలో వచ్చిన లాభం కానీ, డైరీలో వచ్చిన లాభం కానీ, నాకు 33 సంవత్సరాల నుంచి పాల సెంటర్ ఉంది. పాల సెంటర్ మీద కూడా నాకు నెలకు 20,000 25,000 నాకు అమౌంట్ వస్తుంది. ఇవన్నీ కలిపి ఎన్ని వచ్చినా నెలకు గ్రామానికో లేకపోతే 2 నెలలకో గ్రామానికో ఫిల్టర్ పెట్టేది. ఇప్పటికి ఆలయ నియోజకవర్గం 150 ఫిల్టర్ పెట్టినాయి 5 ఏళ్ళల్లో. 150 ఫిల్టర్లు. మాకు 180 గ్రామాలు, ఒక 20 ఆమ్లెట్లు, 210 గ్రామాలలో 150 గ్రామాలకు ఫిల్టర్ పెట్టినా. దాంతోడు కొంత రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. వాస్తవం రియల్ ఎస్టేట్లో కూడా 4 రాళ్ళు వెనకేసే ప్రజలకు సేవ చేసి. అంటే మీరు ప్రజలకు సేవ చేయడం కోసం రియల్ ఎస్టేట్ చేసిరా? రియల్ ఎస్టేట్ చేసినాక ప్రజలకు సేవ చేసి? మొదటి నుంచి నేను చిన్నప్పటి నుంచి 1991లో 10th అయిపోగానే 92లో నేను పాల సెంటర్ పెట్టినా. అప్పటి నుంచే ప్రజలకు సేవ చేసడం, ప్రజలకు ఏమన్నా అందుబాటులో ఉంటే వాళ్ళకు మంచి వచ్చేటట్టు చూసుకొని నాకు అప్పటి నుంచి అలవాటైంది. రియల్ ఎస్టేట్ అనేది 2005 2006 నుంచి వచ్చింది తప్ప మొదటి నుంచి నేను ఎక్కడ కష్టపడి ₹10 వచ్చినా అందులోకెళ్ళి ప్రజలకు ఇచ్చేది. రియల్ ఎస్టేట్ అనేది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, రెండోసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కొంచెం భూమి వచ్చింది, అక్కడి నుంచి ధరలు పెరిగినాయి. అప్పుడు రియల్ ఎస్టేట్. కానీ 91 95 2000 వరకు పెద్ద రియల్ ఎస్టేట్ లేదు. అప్పుడు నా పరిస్థితిలో బాగా వ్యవసాయం చేసి, పాలదంద చేసి, కష్టపడి సంపాదించిన దాంట్లో ప్రజలకు అంటే అప్పుడు మా గ్రామం లెవెల్లో, మా మండల లెవెల్లో ఖర్చు పెట్టేది. ఓకే. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వచ్చి 2018 ఎలక్షన్ తర్వాత అప్పుడున్నటువంటి మా పార్టీలో ఒక పెద్ద లీడర్ ఉండే, ఆ లీడర్ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం బాధ్యత నేను తీసుకున్నాను. కాబట్టి అప్పటి నుంచి కాన్షియస్ వైజ్గా ఎక్కడ గ్రామంలో మంచినీటి సమస్య ఉన్నా ఫిల్టర్ పెట్టుడు, ఎవరికైనా పేదోడికి ఆపద వస్తే హాస్పిటల్ ఖర్చు కట్టుడు, లేకపోతే ఏమన్నా పేదోళ్ళు చనిపోతే 10th డేకి ఒక 50 కిలోల బియ్యం పంపుడు, ఎవరైనా చదువుకుంటా అంటే ఒక 10,000 ఫీజు కట్టుడు, నోట్ బుక్స్ పంపించి. భారం అనిపించలే అన్న ఇవన్నీ చేసేటప్పుడు? చాలా తృప్తి అనిపించింది. భారం ఎందుకు అంటే ఏంది ఇన్ని తాతలాస్తులు అమ్మి పెడతలేను కదా, నేను సంపాదించిన దాంట్లో ₹1 పెడుతున్నా కదా. మాది మధ్యతరగతి కుటుంబం. అప్పుడు 10-20 ఎకరాలు మాకుంటే దాన్ని వ్యవసాయం చేసుకుంటూ ఇంకొక ద్వారా ఏది వ్యవసాయం ద్వారా కాకుండా రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చినా కూడా పేద ప్రజలు అంటే అందులో ఉన్న తృప్తి ఇవాళ ఎవ్వరు రాగా నన్ను ఎవరు సాయం అడలేదు అనుకో, ఆ రోజు మనసు ఫీలింగ్ ఉంటుంది, అరే ఇవాళ మనం ఏం చేయకపోతే అనిపిస్తుంది. ఒక కుటుంబాన్ని పరామర్శించడో, ఒక కుటుంబాన్ని ధైర్యం చెప్పడో, ఒక కుటుంబానికి చదువు చెప్పడో, ఒక కుటుంబం హాస్పిటల్ సాయం చేయడం, అట్లా చేసినప్పుడు చాలా తృప్తి ఉంటుంది.
ఇవాళ అన్నం తినకపోయినా ఎమ్మెల్యే అయిన సరే. కదా ఆ. ఎమ్మెల్యే అయిన దానికంటే కూడా ఓ కుటుంబాన్ని ఆదుకుంటే వచ్చే ఫీలింగ్ ఈ ఎమ్మెల్యే ఫీలింగ్తో సమానం కాదు. కానీ అదే కరెక్ట్. కానీ నేను అంటున్నా ఐలయ్య గారు బాగా మాటలు నేర్చుకున్నారు రాజకీయంలో అని అంటే మాటలు ఎట్లా వస్తే గివే కదా మాటలు. ఏం మాటలు సరే అయిలే మాట్లాడుతున్నారు. నాకున్నటువంటి 210 గ్రామాల్లో ఏ ఊరికన్నా పో, నువ్వు ఏ ఊరికన్నా ఇప్పుడు ఫోన్ చేయి, చిన్న పిల్లగాన్ని అడుగు, ముసలమ్మని అడుగు, బీర్లు అయిలే అంటారు తప్ప ఎమ్మెల్యే అయినారు ఇప్పటి వరకు కూడా. అంటే ఆ రకంగా వాళ్ళకు నేను సేవలు చేసిన, ఆ రకంగా కుటుంబాలకు ఒక బిడ్డగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్మినిగా సేవ చేసా కాబట్టి మా బీర్లు అయిలే మా బీర్లే ఈ రోజు వరకు క్రాంతి నన్ను ఎమ్మెల్యే అని ఎవ్వరు పిలవరు, విప్ అని ఎవ్వరు పిలవరు. నేను స్టేజ్ల మీద మాట్లాడతాను బీర్లు అయిలే ఎమ్మెల్యే ఐలయ్య సార్ అని కూడా అన్నారా? సార్ అంటారా నన్ను? మా ఐలన్న మా ఐలన్న మా ఐలయ్య. మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఐలీ భవనం అంటాడు. నువ్వు ఎప్పుడన్నా ఆయనకరా కనిపించ ఐలీ భవనమా నిజవర్గం ఎట్లుంది ఇట్లా మాట్లాడుతా తప్ప ఐలేయనో ఐలయ్య సారో ఐలయ్య గారు అని ప్రజలే అనరు. అంటే నాకు అవసరం కూడా లేదు. ఎమ్మెల్యే పదవి అనేది 5 ఏళ్ళ పదవి, ప్రజలు ఆస్వాదిస్తే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఆ రకంగా తప్ప ప్రజల మన్నలు పొందుడు, ప్రజల సేవ చేసుడు అంటే పదవుల మీద మీకు షోక్ లేదా అన్న? నాకు లేదు, అస్సలే అస్సలు లేదు. కానీ ఐలయ్య ఇప్పుడు మంత్రి అన్న రేసులో వినపడతా ఉంది పేరు రాష్ట్రం అంతటా కూడా. అంటే నేనేమంటా క్రాంతి, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఏర్పడ్డ తెలంగాణలో కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ క్యాబినెట్లు ఉన్నా గొల్ల కుర్మలకు స్థానం ఉంది. నాకు ఇవ్వని అంటలేను, నా జాతిని గౌరవించమంటున్నా, నా జాతికి ఇవ్వమంటున్నా. ఆ జాతిలో నేను ఉన్నా కాబట్టి నేను నాకు అవకాశం అడుగుతున్నా, నా జాతి కోసం అడుగుతున్నా. నాకు అవసరం లేదు ఇవాళ ఎమ్మెల్యే అంటే ఒక ప్రభుత్వం ఇప్పు అంటే క్యాబినెట్ ర్యాంకే. కానీ మా జాతి నుంచి గెలిచినాం, మాకేంది రిప్రజెంటేటివ్ అసెంబ్లీలో ఉండాలి కదా, అసెంబ్లీలో మన తరఫున ఒక మంత్రి ఉండాలి కదా అనేదానికి నేను అడుగుతాను తప్ప ఇది మీ కోరిక కాదు, గొల్ల కుర్మ బిడ్డల కోరిక అంటారు. గొల్ల కుర్మల బిడ్డల కోరిక. గత ఏ అసెంబ్లీ చూసినా ఏ క్యాబినెట్ చూసినా గొల్ల కుర్మలలో ప్రాతినిధ్యం ఉంది కాబట్టి, ఈ జనాభాలో 15% మేము ఉన్నాం కాబట్టి, అన్ని కులాలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమన్యాయం చేస్తుండు కాబట్టి, ఇలా మొదట ఏర్పడ్డటువంటి అసెంబ్లీలోనే నాకు ఒక ఎమ్మెల్యే గెలవగానే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించి ఇలా బీఫామ్ ఇచ్చి గెలిపించి ఎమ్మెల్యే చేసిండు. కాగానే విప్ ఇచ్చిండు. విప్ ఎట్లు ఇచ్చిండు? ఒక ఎస్టీకి ఇచ్చిండు, ఒక ఎస్సీకి ఇచ్చిండు, ఒక మున్నూరు కాపుకి ఇచ్చిండు, ఒక కుర్మ కమిటీకి ఇచ్చిండు. అంటే రేవంత్ రెడ్డి గారు సమన్యాయం చేస్తాడు. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ఆ అవకాశం ఉంటుంది, మా గొల్ల కుర్మలకు ప్రాతినిధ్యం ఇస్తాడని చెప్పి ఆ రకంగా మా ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకున్నాం. రైట్, ఓకే అన్న. ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ అంటే రెడ్డిల కాంగ్రెస్, అలా బీసీ లీడర్ను ఎదగనిస్తారా అన్న? నన్ను వాళ్ళే కదా, నాకు ఓసీలుగా రెడ్డిలుగా నన్ను ఎమ్మెల్యే చేసింది, రెడ్డిలుగా నన్ను ప్రభుత్వం విప్పు చేసింది, రెడ్డిలుగా బీఎస్సీ కమిటీ చేసింది. కానీ మంత్రిని చేసుకుంటారా? 100% పక్కా 100% చేస్తా. పక్కా నాకు నమ్మకం ఉంది. తొక్కరా అన్న? తొక్కితే నేను ఎమ్మెల్యే ఎందుకు అవుతా, వాళ్ళు తొక్కితే నేను ఎమ్మెల్యే అవుతానా? కాకపోతే ఏంటంటే నేను అందరికీ అందుబాటులో ఉండి అందరినీ కలుపుకొని, ఇది ఓసీయా, ఇది బీసీయా, ఇది ఎస్సీయా, ఎస్టీ అని కాదు, అందరూ మా ప్రజలే, అందరూ మా నాయకులే, అందరిలో నేను ఒక్కరిని. నేను ఈరోజు వరకు కూడా ఒక సేవకుడిగా పనిచేస్తున్నా. నేను ఎమ్మెల్యే, నేను లీడర్ను, నేను విప్పుని, ఎక్కడ కూడా నాకు అహంకారం కానీ అది కానీ నాకు ఉండదు. ఎందుకంటే పదవి కంటే ప్రజాసేవే లక్ష్యంగా నేను వచ్చిన కాబట్టి, ఆ రకంగా మా ఆలేరు ప్రజలను ఆస్వాదించారు కాబట్టి. ఇలా మీరు ఒకటి చూడండి, ఆలేరులో గత చరిత్ర ఎన్ని సంవత్సరాల చరిత్ర చూసినా 30,000 మెజార్టీ దాటలే. ఈసారి 50,000 ముఖ్యం కదా, అక్కడ ఒక ఓసీ క్యాండిడేట్ మీద, ఒక రెడ్డి కమ్యూనిటీ మీద 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రభుత్వం విప్గా చేసినటువంటి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మీద, అంటే రెడ్డి కమ్యూనిటీ మీద మీరు అంటున్నారు రెడ్డిని తొక్కరా అంటున్నారు. రెడ్డి కమ్యూనిటీతో పోటీ చేస్తే అదే రెడ్డీస్ నన్ను గెలిపించారు. ఇవాళ నేను గెలవడానికి ప్రధాన భూమిక పోషించింది కూడా రెడ్డీసే. ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇస్తే రెడ్డి బిడ్డ. సరే, దీన్ని ఒప్పుకుంటా అన్న నేను. కాకపోతే మీరు ఓపెన్గా చెప్పండి, మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీ కాంగ్రెస్ పార్టీలనే తొక్కాలని, మిమ్మల్ని గుంజాలని ఇంకా ప్రయత్నాలు జరిగినాయా? కాంగ్రెస్ పార్టీలో దొక్కాలని కాదు కానీ కొంతమంది గిట్టని వాళ్ళు జరిగినాయి కదా. జరిగినాయి. అంటే నిజమైన కాంగ్రెస్ వాళ్ళు కాదు. ఇప్పుడు వలసవాదులు కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటారు అంటే, నేను గతంలో కూడా ఇంటర్వ్యూ చెప్పిన, మా తాత కాంగ్రెసే, మా అయ్య కాంగ్రెసే, నేను కాంగ్రెస్ అంటాడు. వాడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేయడు, వాడే మళ్ళీ ముందు ఉంటాడు. ఇవాళ అధికారం రాగానే నాది కాంగ్రెస్ అని వస్తున్నారు. కానీ వీళ్ళు కాదు, అధికారం ఉన్నా అధికారం లేకున్నా 10 ఏళ్ళు జెండా బట్టి మోసి ఇవాళ ఒక బీసీ బిడ్డను, మా రెడ్డి సామాజిక వర్గమే నన్ను గెలిపించింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు
రెడ్డిస్ అందరు కలిసి ఇలా బీర్లైలేకు 50,000 మెజార్టీ ఇవ్వడానికి వాళ్ళంతా కారణమయ్యారు. ఇవాళ మీరు క్రాంతి ఒకటి చూడాలి, 2 లక్షల ఓట్లలో 1,25,000 ఓట్లు నా ఒక్కరికే వచ్చినాయంటే 65% ఒక్కరికి ఓటు వేసారు కదా. ఆ ఓట్లు బీర్లైలే పడ్డాయా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయా అన్న? బీర్లైలే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కదా, బీర్లైలే బీఫామ్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ బీర్లైలే సేవకుడు. నేను ఆలేరు కాన్స్టిట్యున్సీ వాస్తవంగా చెప్తాను, బీర్లైలయ్య అన్న పేరు ఒక బ్రాండ్ లెక్క అయిపోయింది ఆడ. అవును, కాంగ్రెస్ పార్టీ ముఖం చూడలేదా అని నేను అంట. లేదు అట్లా ఎందుకంటావు, మీరు ఒప్పుకోరా? నాకు తల్లి సోనియమ్మ, ఇక్కడ మా రాహుల్ గాంధీ గారు, పార్టీ పెద్దలుగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా జిల్లా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, మా పెద్దన్న రాజగోపాల్ కావచ్చు, బీసీ బిడ్డ ఏ పదవి లేకున్నా సేవ చేస్తున్నాడు. ఈయనకి ఇవ్వడం వల్ల ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి అవుతుంది, ఈ ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తాడనే లక్ష్యంతో నాకు ఇచ్చారు. కాకపోతే ఏ గ్రామం పోయినా ముసలో నడితే బీర్లైలే అన్నది, పిల్లలు స్కూల్ పోయే పిల్లలు బీర్లైలే అన్నారు. అంటే అదొక బ్రాండ్గా వాళ్ళకు ఒక సేవకుడిగా ఉన్నా కాబట్టి బీర్లైలే పేరు వచ్చింది. ఏదొచ్చినా అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసింది. చేయి గుర్తే కదా, కాంగ్రెస్ పార్టీ బీఫీఎం వచ్చింది, ఆ చేయి గుర్తు వచ్చింది. నేను అందరికీ ఒక బీసీ బిడ్డగా బీర్లైలేగా ఒక అందరిని కలుపుకొని పోయే వ్యక్తిగా ఉన్నా కాబట్టి ఆ రకంగా 50,000 మెజార్టీ రాగలిగింది. రైట్, మీరు కన్ఫర్మ్ ఎమ్మెల్యే గెలిచిరు, గెలిచిన తర్వాత అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, మీరు పార్టీలోకి పోతుండేనా? నేనా ఎందుకు పోతుండేనా? గత 10 సంవత్సరాలు అధికారం లేకుండా జెండా మోసినాం కదా. మా ఎమ్మెల్యే లేకున్నా మేము ఇక్కడ ఎమ్మెల్యే 2 సార్లు బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళకు ఎదురొడ్డి తట్టుకొని వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళకంటే అధికారంలో ఎక్కువ ఉన్నట్టుగా నేను పనిచేసిన. 2 సార్లు కరోనా వస్తే వాళ్ళు ఎమ్మెల్యే గెలిచి ప్రభుత్వం ఇప్పుండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కరోజు కూడా కాన్ఫరెన్స్కి రాలే. రోజు 10 ఊర్లు 20 ఊర్లు రోజు ఒక మండలం పోయి కరోనా వచ్చిన కుటుంబాలకు మందలు ఇచ్చిన, ధైర్యం చెప్పిన, భరోసా ఇచ్చిన, కరోనా వచ్చిన కూర్చోబెట్టి వాళ్ళ భుజమే చేసిన. ఆ రోజు వాళ్ళ కుటుంబానికి మాస్కులు, శానిటైజర్, కరోనా వచ్చిన కుటుంబానికి అయితే గుడ్లు, పాలు, కూరగాయలు సప్లై చేసిన. కాబట్టి ఇవాళ మా బిడ్డ మావోడు బీర్లైలే అన్నారు. ఎమ్మెల్యే గెలిచిన కూడా మా బిడ్డ మా బీర్లైలే అంటారు. అది నేను చేసిన సేవా కార్యక్రమాలు. అధికారం 10 ఏళ్ళు ఉంది టీఆర్ఎస్, అధికారం లేకుండా నేను సేవా కార్యక్రమం చేసిన. ప్రతి గ్రామం తిరిగిన, అధికారం లేనప్పుడే 150 గ్రామాలకు మంచినీళ్ళ ఫిల్టర్లు ఇచ్చిన, సాగు పోయినా, బతుకు పోయినా, పెళ్లికి పోయినా, ఆపదకు సాపదకు. ఒక కార్యకర్త అన్నాడు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు, అరే బీర్లైలే సాగుకు వస్తాడు, బతుకొస్తాడు, ఓ 10 రూపాయలు ఇచ్చిపోతాడు. ఏమో మా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంది, వస్తుంది 10 మందితో తినిపోతుంది, ₹1 అయ్యేది, ఈసారి నేను టీఆర్ఎస్ అనైనా మా బీర్లైలేకి ఇస్తాడు. అంటే అది జనానికి మనకున్నటువంటి సంబంధం, వాళ్ళకున్నటువంటి యాక్సెస్, వాళ్ళందరినీ మనోళ్ళుగా మన కుటుంబంగా చూసుకున్నాం కాబట్టి ఇలా 50,000 మెజార్టీ ఆలేరు ప్రజలు ఇవ్వగలిగారు. రైట్, మీ అపోనెంట్ లీడర్ అయినా సునీత మహేందర్ రెడ్డి అన్న, మీ అపోనెంట్ లీడర్ కాబట్టి మీరు అపోజ్ చేశారు చాలాసార్లు ఎలక్షన్ల టైంలో, క్యాంపెయినింగ్లో కూడా. కానీ బేసిక్గా మీరు ఫ్రెండ్సా కాదా? నేను అందరు ఫ్రెండ్సే. క్లోజ్ ఫ్రెండ్స్, కమ్యూనిస్ట్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఫ్రెండ్షిప్ అంటే ఏమంటారు మీరు? 100% అందరు ఫ్రెండ్సే. అందరూ ఒక సునీత మహేందర్ రెడ్డి కాదు, ఇవాళ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మండల నాయకులు కానీ. ఇప్పుడు క్రాంతి ఎలక్షన్లప్పుడే నీకు నాకు పోటీ, ఇవాళ ఎలక్షన్లు అయిపోయింది, ఇవాళ అందరు మాత్రం కొంచెం పనులు చేసుకుంటున్నారు. ఇలా అందరూ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మా పార్టీలో మేర్జ్ అవుతున్నారు. ఇప్పుడు నేనేమంటే 3 దశలుగా 3 దఫాలుగా అసెంబ్లీ ఎలక్షన్లో 15 సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు 62,000 వచ్చినాయి. మేము ఎమ్మెల్యేగా 2 సార్లు ఓడిపోయినప్పుడు మా కాంగ్రెస్ పార్టీ 63,000 వచ్చినాయి. కానీ ఈసారి నేను అందరు వాడిగా 60 నుంచి 1,25,000 అయినాయి. అంటే 65,000 ఎక్కువ వచ్చినాయి. అందరినీ కలుపుకొని ఒక వ్యక్తిగా, ఒక వాళ్ళకి సేవకుడిగా ఉన్నా కాబట్టి ఇలా బీజేపీ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ అందరు నాకు ఓటేసారు. నేను అందరు వాడిని కదా. నేను పంచాయతీ పెట్టుకొని, గొడవ పెట్టుకొని, లేకపోతే మాకు ఏదో తగాలు పెట్టుకుంటే కాదు కదా. ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్లు అయిపోయినంత అభివృద్ధి, ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. గతంలో వాళ్ళ అధికారం ఉండి చేయలేదు, నేను అధికారం లేకున్నా సేవ కార్యక్రమం చేసిన. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నా కాబట్టి అన్ని పార్టీలు వచ్చి మళ్ళీ ఇలా మా దాంట్లో మేము పార్టీలో జాయిన్ అవుతామంటున్నారు. నేను సునీత మహేందర్ రెడ్డో, లేకపోతే ఇంకో మహేందర్ రెడ్డో, ఇంకా ఎల్లరెడ్డో, పాపేనో, ఎల్లేనో, పుల్లేనో నాకు ఎవ్వరు కూడా శత్రులు లేరు. ఎలక్షన్ వచ్చినప్పుడు నీ పార్టీ నీది, నా పార్టీ నాది. ఇవాళ అధికారం లేకున్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, పార్టీ మీద కొట్లాడినా, మీరు అభివృద్ధి చేస్తలేరు, మీరు సొంత లాభం కోసమే పనిచేస్తారు, మీరు ఈ రకంగా మీరు ఆలేరును భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి ప్రతి ధర్నా, ప్రతి కార్యక్రమం ఏసీ ఇచ్చిన పిలుపు మేరకు
పీసీ ఇచ్చిన పిలుపు మేరకు, డీసీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నాలు, రోడ్డు రస్తాకోలు ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అన్ని కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఇలా ఆలయంలో ఒక వాళ్ళ బిడ్డగా ఇలా ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఇటు పార్టీ పిలుపు, అటు సేవా కార్యక్రమాలు అందరినీ కలుపుకొని ఇవాళ ఆలయంలో మాకు ప్రతిపక్షమే లేకుండా అయిందంటే అందరు మన దాంట్లో చేరే 90% మన దాంట్లో ఇంకెక్కడ పార్టీలు. కానీ ఆ ఇంటి మీద ఆలిన కాకి ఈ ఇంటి మీద ఆలొద్దు అని అన్న రేవంత్ రెడ్డి గారి నినాదం ఇప్పుడు తప్పు తవ్వలో పోతుందా అన్న? ఎట్లా పోతుంది? అభివృద్ధిలో అందరినీ ఆకర్షించి రమ్మంటున్నాడు ఆయన. ఏదో వస్తున్నారు. ఆయన చేసే ప్రజాపాలన విధానం, ఆయన గౌరవ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చే యాక్సెస్ ప్రతివి. నేను ఎప్పుడు పోయినా మీ ఆలయం బాగుందా, మీ ఆలయానికి ఏం ఫండ్ కావాలి, ఆలయంలో ఏ ఇబ్బంది ఉంది అంటే ఒక్కొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి భాగంగా చేసుకుంటే అట్లా అడుగుతుంది. కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు కూడా అరే ఈ ప్రజాపాలనలో భాగం కావాలి, గౌరవ ముఖ్యమంత్రి ఇంత చరువు ఉన్నాడు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గడిల పాలనకే ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యేలకు మంత్రులకే చెక్కిపోయేది. కానీ ఈ ముఖ్యమంత్రి నిజంగా అందరిని కలుపుకొని ఏ విషయమైనా మనం ప్రజల్లో చర్చించాలి. ఇవాళ రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి అంటున్నాడు. రైతులను తెలుసుకోరి, ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది, ఈ ప్రజాప్రాయం తీసుకొని దాన్ని మనం అసెంబ్లీలో పాస్ చేద్దామంటున్నాడు. ఇవాళ కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాడు. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇంద్రం మిల్లు, ఆ ఇంద్రం మిల్లు కూడా ఎట్లా కట్టాలో డిజైన్ మంత్రులతో చర్చించి ప్రతి ఇంటికి సోలార్ పెట్టి ఇలా ఫ్రీ కరెంటు సోలార్ తోటి వచ్చే విధంగా అంటే జనం మమేకంతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కలుపుకొని పోతుండు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష నాయకులంతా కూడా ఇలా అధికార పక్షాలు కలుస్తున్నారు. రైట్. దానికి ముగ్ధులై రేవంత్ రెడ్డి గారి చొరవ, ఆయన కృషి, ఆయన పరిపాలన దక్షత వీటిని చూసి మిగతా పార్టీలు జాయిన్ అవుతున్నాయి. రైట్ అన్న. ఇప్పుడు మీరు ఆలయంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలతో కానీ, సిపిఎం, సిపిఐలతో కానీ, బీజేపీలతో కానీ సఖ్యతతో ఉన్నారా? 100% సఖ్యత. 100% సఖ్యత. అంటే ఆలేరు నియోజకవర్గంలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయా? ఎక్కడివి మా కక్షలు ఎక్కడివి? అస్సలే ఉండయా? భవిష్యత్తులో కూడా ఉండే ఎట్లుంటాయి? ఎలక్షన్ వచ్చినప్పుడే కొట్లాట, ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ ప్రజాపాలన, ప్రజా సంక్షేమం, ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల బాగోగులు చూడాలి. ఇప్పుడు లీడర్ అనేవాడు ఏదో అధికారం వచ్చిందని చెప్పి ఎక్కడో ఉండి ప్రజలకు అందుబాటులో లేకపోతాడు. లీడర్ ఎట్లయితాడు? ఆ 5 ఏళ్ళ వరకే పరిమితం అవుతాడు. ప్రజల బాగోగులు, ప్రజల కష్ట సుఖాలు నువ్వు నమ్మతావా క్రాంతి? రోజుకు 500 మంది నేను కలుస్తున్నా, రోజు 500 మంది వస్తుంది. ఏం చేస్తాము అంటే 10 ఏళ్ళు ప్రజలకు వాళ్ళు కలవలే. ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెరిగి కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయి, కాంగ్రెస్ వస్తే మాకు ఈ పని అవుతుంది, కాంగ్రెస్ వస్తే మేము డెవలప్మెంట్ అవుతాము, రాజకీయంగా ఎదుగుతాము, ఎన్నో రకాల ప్రజలు అన్ని రకాల యాక్సెస్ పెంచుకొని ఇలా రోజుకు పొద్దున 500 మంది, గుట్టకపోతే మంది, ఆలేరిపోతే మంది, ఇక్కడ క్వార్టర్స్ ఉంటే మంది, అంటే అంత సంబంధాలు పెరిగిపోయినాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ప్రజలకు నమ్మకమైంది, ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీతోటి మనకు సంక్షేమం సాధ్యమైద్దని ఈ కాంగ్రెస్ పార్టీలో ఇందిరా మిల్ అనుకోండి, రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా అనుకోండి, పెన్షన్ అనుకోండి, ఇవన్నీ కొన్ని ప్రజలలో అన్నీ తీరుతాయి అనే ఆశాభావం వ్యక్తమైంది. అది ఒక్కొక్కటిగా మేము అన్ని తీర్చుకుని వస్తున్నాం. రైట్. అంటే మీరు ఇందాక అన్నారు కక్ష రాజకీయాలు ఉండే ఆలేరులానని, కానీ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా కొన్నిసార్లు మీరు ఎలివేట్ అయ్యారు. మీకు బెదిరింపు కాల్స్ రావడం, మిమ్మల్ని మీరు బెదిరియడం వేరే వాళ్ళను, ఇవి జరగలేదా? అంటే ఆయన ఎప్పటికీ మెత్తటి మనిషి, ఆయన ఏదన్నా ఉంటాడు. ఆయన ఏదంటే నేను ప్రజలకు లాభం అవుతున్నంత వరకు నేను మెత్తనే ఉంటా, ప్రజలకు మేలవుతుంది, నా నియోజకానికి మేలవుతుందని మెత్తనే ఉంటా. కానీ ప్రజలకు ఇబ్బంది అయ్యే పని ఇవ్వడం చేస్తే మాత్రం ఐలే విశ్వరూపం ఇంకో తిరుగుంటుంది. ఐలే కత్తి అవుతాడు. 100% ఐలే కత్తి అవుతాడు. కత్తి కాదు, నా విశ్వరూపం ఏంది? ఐలే ఇట్లా కూడా ఉంటాడా? విశ్వరూపం అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. విశ్వరూపం ఎట్లా చూపిస్తాడు అట్లా చూపిస్తాడు. విషయంలో నా మనసు ఎట్లా హట్ అయిందంటే కరోనా సిచ్యువేషన్లో తల్లి కరోనా వస్తే పిల్ల చూసుకోవాలి, పిల్ల కరోనా వస్తే తల్లి చూసుకోవాలి. భార్య భర్తల బంధం అంటే భార్య గతంలో ఎట్లుందంటే భర్త చనిపోతే భార్య సతీ సగమానం ఉండేది, అంటే ఆ చిత్తులో వేసేది. అలాంటి సంప్రదాయం మన హిందూ సాంప్రదాయం అప్పట్లో. అలాంటి ప్రేమ బంధాలు ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కరోనా విషయంలో కరోనా వస్తే భర్తకు వస్తే భార్య పోలే, భార్యకు వస్తే భర్త పోలే. ఆ సమయంలో 10,000 రూపాయలు ఇస్తాం మమ్మల్ని హాస్పిటల్ తీసుకో అన్నా కూడా ఆటో ఒకటి రాలే, అంబులెన్స్ ఒకటి రాలే, ట్యాక్సీ ఒకటి రాలే. నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఆల్ ఆరోగ్యంలో 4 అంబులెన్స్ పెట్టినా, 4 అంబులెన్స్లు. ఎందుకంటే కనీసం కరోనా వస్తే అది మాయరోగం కాదు, కొంచెం హ్యూమిడిటీ పవర్ పెంచుకోవాలి, ధైర్యంగా ఉండాలి. హాస్పిటల్ పోతే బత్తం అనే అది ఉండాలి. హాస్పిటల్ తీసుకుపోవడానికి ఎవరు ధైర్యం చేయలే. ఆ రోజు నేను ధైర్యం చేసిన. నేను కరోనా వచ్చే పేషెంట్ పోయి నేను తీసుకొని ఆ బండి లేచి నేను హాస్పిటల్ పంపిన. మీకు కూడా కరోనా వచ్చింది? 2 సార్లు వచ్చింది కరోనా. భయపడలే. నా ఫ్యామిలీకి 100 రోజులు దూరం ఉండి
నువ్వు నమ్ముతావు నమ్ము, నాకు నిజంగా ఎందుకన్నా అవన్నీ అవసరమా ఒక్కసారి అన్న అంటే నిద్రపోయేటప్పుడు రాత్రిపూట అవసరమా ఇవన్నీ అనిపించాలి? నువ్వు నమ్ముతావు లేదో, మొన్న ఒక 2 days ఢిల్లీకి పోయినా, 2 days ఢిల్లీకి పోయినా. రైట్, నేను ఫోన్ చేసినప్పుడు 2 days ఢిల్లీకి పోతే 12:30 1 అవుతుంది. మా ఫ్రెండ్ వెనుక కూర్చున్నాడు, వెళ్ళాక వచ్చి జిఎస్ శ్రీనివాస్ అంటాం. నేను మాట్లాడుతున్న 1:30కు 12:30 12:45కి శివలాల్ తండా నరేష్ అని అన్న మా ఊర్లో ఒకరికి ఇబ్బంది ఉంది, అంబులెన్స్ పంపని చెప్పిండు. ఆ టైంలో కూడా అంటే ప్రజలకు సేవ చేయాలనే ఒక తపన, ఆ కుటుంబము మనని దేవుని కంటే ఎక్కువ కొలుస్తుంది. నేను ఎలక్షన్కి పోతే సార్ మాది టీఆర్ఎస్ పార్టీ, కానీ మా అమ్మకు మీ అంబులెన్స్ రావడం వల్ల మాకు అమ్మ బతికింది, మా బిడ్డకి ఇట్లయిందని ఎన్నో వందల కుటుంబాలు. అంటే నిజంగా అప్పుడు వచ్చే నా ఆనందం కళ్ళకెళ్ళ ఆనంద బాష్పాలు వెళ్ళేది. ఆ కుటుంబం అంత ఆప్యాయతగా, నా సొంత కుటుంబం ఆ మాట, మా అన్న మా తమ్ముడు, నీ అంబులెన్స్ వల్ల మా భార్య బతికిందని ఒక ఆయన అంటే, మీ అంబులెన్స్ వల్ల మా తల్లి బతికిందంటే దాంట్లో ఉన్నంత ఆనందం, దాంట్లో ఉన్నంత సంతోషం ఇక దానికి అవధులు ఉండే. అంటే మనం ఒక జన్మ మళ్ళీ వాళ్ళకి కాపాడినాం కదా, దానికి మనం కొంత దోహదపడ్డాం కదా, మనం చేసింది చిన్న ఉడతా భక్తే, కానీ అదొక ప్రాణాన్ని నిలబెట్టిందనే తృప్తి నాకు చాలా ఉంది. అంబులెన్స్ సేవలో ఉన్న తృప్తి ఇంకా దేంట్లో 1000 కోట్లు సంపాదించినా రాదు. ఆ విషయంలోనే మా ఒక దగ్గర రిలేటివ్ మా అల్లుడు అవుతాడు, ఫోన్ చేసి అసలు అది ఏందో అంబులెన్స్ పోతే కమిషన్ తీసుకుంటానని, అంబులెన్స్ అంటే కోపం వచ్చింది. అక్కడ నా సొంత అల్లుడైనా ఊరుకోలే, నాకు బంధువు అల్లుడు అవుతాడు. అక్కడ నా విశ్వరూపం చూపించిన. నన్ను చాలామంది అన్న నువ్వు ఇట్లా కూడా మాట్లాడతావు, అంతకు ఎక్కువ మాట్లాడతా. ప్రజలకు ఇబ్బంది కలిగించే మాటలు కానీ, ప్రజలకు ఇబ్బంది కలిపే చేష్టలు ఎవరైనా చేస్తే కూడా ఐలై ఇంకో రూపం ఖచ్చితంగా వస్తాడు. తప్పకుండా ప్రజలకు హాని కానంత వరకు నన్ను తిట్టినా, నన్ను ఒక మాట అన్నా, నన్ను నష్టపరిచినా పర్లేదు, నా వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టినా పర్లేదు, కానీ ఒకరిని నా ముందు వాళ్ళకి ఇబ్బంది కలిగి పని చేస్తే ఐలే ఊరుకునే వ్యక్తి కాదు. అన్న మీకు నయీంకు ఫ్రెండ్షిప్ ఎట్లుండే అన్న? మంచిగానే ఉండేనా? నయీం అసలు నేను చూడలే. ఒకసారి ఏదో బెదిరింపు కాల్ వచ్చింది, ఫోన్ చేసిరు, కానీ ఆయన కింద ఉన్న వాళ్ళు నువ్వు రావాలి సార్ ఇట్లా పిలిచిండు మీరు డబ్బులు ఇవ్వాలంటూ. అయినా అప్పట్లో మనకు అంత బిజినెస్ లేకుండే, అంత యాక్సెస్ లేకుండే. అప్పుడు నేను గుట్ట ఎంపీడీసీ చేస్తున్నా, అప్పటికే నేను సేవా కార్యక్రమం చేస్తాను కాబట్టి నా డబ్బులు ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేశారు, నువ్వు ఇట్లా ఇవ్వాలని చెప్పి నయీం కింద వాళ్ళు ఫోన్ చేశారు. ఆయన నేను బెదర్లే, అరే అయ్యా నీకు ఏమైనా ఆపతోటి చెప్పరా, నీకు ఏమైనా డబ్బులు సాయం చేయమంటే చేస్తా, కానీ నేను ఎవరికో నయీంకో మల్లేకో పుల్లేకో ఇష్టం కాదు. మీకు ఏమైనా హాస్పిటల్ ఇబ్బంది ఉందా, లేకపోతే మీ పిల్లలు ఏమైనా చదువుకుంటారా, లేకపోతే మీ భార్యకి ఏమైనా ఆపరేషన్ కావాలన్నా, అలాంటి 10-20 సాయం చేస్తా, కానీ వేలలో కోట్ల దొంగలకు రౌడీలకు కూడా మీరు సాయం చేస్తా అని అంటారు. ఆపద ఉంటే దొంగ అయినా ఆపతే కదా. ఇప్పుడు దొంగకు వాళ్ళ భార్యకు ఇబ్బంది ఉంది, లేకపోతే లంగకు వాళ్ళ అమ్మకి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది, ఓ 10 ఉడుతూ భక్తి సాయం కదా. మొత్తం లక్షలు పెట్టి నిలబెట్టాం కదా. ఓ అంబులెన్స్ పంపుతో 5,000 ఖర్చు అవుతాయి నాకు, లేకపోతే ఆపరేషన్ అయితే 50,000 ఆపరేషన్ అయితే 20,000 ఇస్తా. అది ఉడతా భక్తి సాయం. అంటే దాంట్లో నేను కూడా ఒక చేసి కాపాడగలిగిన తృప్తి నాకుంటే సరిపోతుంది. ఇప్పుడు దేవుడే కాపాడుతాడు, కానీ ప్రయత్నంలోపం అయితే ఉండొద్దు కదా. ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నంగా చేయకనే దేవుడు కాపాడుతుంటే కాదు కదా. ప్రయత్నం చేయాలనే తపన ముఖ్యంగా నేను ఏంటంటే హాస్పిటల్ బాగా చేస్తా. ఏదైనా హాస్పిటల్ ఇబ్బంది ఉంటే ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం పైన హాస్పిటల్ కోసం ఒక క్యాండిడేట్ పెట్టినా, నెలకి 22,000 ఇచ్చుకుంటూ గాంధీకి పోవాలంటే ఎక్కడ బయలుదేరింది బండి కనుక్కొని, ఇక గాంధీలో ఒక పేషెంట్ వస్తుంది, గాంధీలో అడ్మిట్ చేయి, నిమ్స్లో అడ్మిట్ చేయి, ఇక్కడ బసవతారకులో అడ్మిట్ చేయి, ఇట్లా ఒక వ్యక్తినే పెట్టిన. అంటే ఆ రకంగా ఇప్పుడు హాస్పిటల్ కానీ మనం ఎవరైనా పేదోడు ఇంటి పెళ్ళైనా ఒక 10,000 సాయం, లేకపోతే పేదోడు చనిపోయాడు అనుకో ఒక 50 కిలోల 100 కిలోల బియ్యం. అంటే ఆ బియ్యంతో ఏంటంటే ఆ ఉన్న 10th డే అన్నా కొంచెం సంతోషంగా చేసుకుంటారని ఆ ఉద్దేశం తప్ప దీంట్లో రాజకీయ కోణం లేదు. నేను రాజకీయంగా ఎమ్మెల్యేగా తృప్తి పడ్డదానికంటే ప్రజాసేవనే ఎక్కువ తృప్తి. నాకు ప్రజలకు నేను సేవ చేస్తున్నానే ఆ తృప్తే ఇలా నాకు ఆనందాన్ని ఇచ్చింది తప్ప ఎమ్మెల్యే అయినో లేకపోతే ఎస్కాట్లో బండ్లో ఇదో కాదు. నాకు నిత్యం నేను ఇప్పుడు మీరు చూడండి, పొద్దున కాన్ఫరెన్స్ అంటే సాయంత్రం వచ్చి ఇక్కడ మంత్రుల తానికి పోతా, మా గౌరవ మంత్రులను కలుస్తా, మా ఎమ్మెల్యేని కలుస్తా, మా ముఖ్యమంత్రిని కలుస్తా. సమయం ఫ్రీ ఉందనుకో కాన్షియస్కి వెళ్ళిపోతా. చావో బతుకో పెన్లో ప్రజలతో ఉంటేనే నాకు కడుపునిట్ అవుతుంది. నువ్వు నమ్మతో ఎమ్మెల్యేకి గెలిచాక సరికి నేను ఆనందించలేను. టైం కూడా అందరూ ఏమైనా బక్క అవుతూ ఉంటారు. ఇంకా ప్రజలకు సేవ చేయాలి, ఇంకా తెచ్చుకోవాలి. మనకు ఒక టైం దొరికింది, ప్రజలకు అవకాశం ఇచ్చారు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ఇచ్చే టైంను మనం వెయిట్ చేయొద్దు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇంకెక్కువ వచ్చింది. ఎమ్మెల్యే అయితే, విప్ అయితే, బీఎస్సీ కమిటీ అయితే,
ఇంక ఇదే ఇంకా భవిష్యత్తులో మారుతారా అప్పటికంటే తగ్గిన అన్న భవిష్యత్తులో మారుతారా అంటున్నా నేను. ఇంకా మారుడు ఎక్కడిది, భవిష్యత్తులో మారుతారా? మారే ప్రసక్తే ఉండదు. మంత్రి అయినాక మారుతారా అన్న? మంత్రి కానీ ఇంకేది కానీ కాకపోని నేను ప్రజా జీవితమే నా లక్ష్యంగా, ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు పోతే తప్ప మారుడు అంటే ఏముంటుంది? క్రాంతి ఏముంటుంది మారుడు అంటే చెప్పు? అంటే అందరు ఉంటారు కదా, ఐఫై లీడర్లు ఉంటారు కదా. నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకు కార్లు ఉన్నాయి, బంగ్లా ఉంది, పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉన్నారు, నా పెద్ద బిడ్డ డాక్టర్, అట్లా కాదన్న. చిన్న బిడ్డ బీటెక్, నా కొడుకు చిన్నోడు థర్డ్ క్లాసు, వాడు నెంబర్ నాకే ఆడు పాఠం చెప్తుంటాడు. అంత దేవుడు మా లక్ష్మోత్సవాన్ని అవకాశాలు ఇచ్చినాక దేనికి మారాలి? ఇంకా భూమి ఉంది, జాగు ఉంది, ఆస్తులు ఉన్నాయి. కానీ అందరు లీడర్లు మీ లెక్క ఉండరు కదనే. అంటే ఒక్కొక్కరికి ఒక హ్యాబీ ఉంటుంది. అంటే పబ్లిక్ వస్తే కలవనిగలరు, సార్ లేరని చెప్పు అని అంటే అది వాళ్ళ సొంత హ్యాబీని మనం ఏమనలేము. నేను ఒకరి గురించి నేను చెప్పడం నాది కూడా భావ్యం కాదు. నా గురించి నేనే ఎట్లున్నారు ప్రజలకు, నేనేం చేయబోతా, ఇంకా ఏ హోదా వచ్చినా ఏ హోదా రాకున్నా ప్రజలకు సేవ చేయ లక్ష్యంగా, ప్రజలకు ఒక నేను ఇందాక చెప్పిన ఎమ్మెల్యే లెక్క కాదు, వాళ్ళకు ఒక సేవకుడిగా ముందుకు పోవాలని లక్ష్యంగా పనిచేస్తున్నా. నాయకుడిని కాదు, సేవకుడిని అంతే. ఆ రోజు చెప్పిన ఈరోజు చెప్పిన ప్రజా సేవకుడిని, ప్రజలకు సేవ చేయడానికి లక్ష్యంగా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, విప్ అయినా, ఏదైనా అంతే. ఏదైనా నేను సేవకుడినే, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా. ప్రజలకు 24 గంటలు అందుబాటులో నా శక్తి ఉన్నంత వరకు నా వ్యక్తిగతంగా సేవతో పాటు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనతోటి ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి, మా ఆలయ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఆ రకంగా ముందుకు పోతాం. రైట్ అన్నా. మంత్రి అయితే ఏ మంత్రి కావాలన్నా? మంత్రి అయితే ఏ మంత్రి అయినా కాదు, కానీ మా గొల్ల కుర్మలు క్యాబినెట్లో ఉంటే మా కులానికి కూడా న్యాయమైంది. ఇప్పుడే నన్ను అడుగుతున్నారు, అరే నువ్వు గెలిచిన మా గొల్ల కుర్మలు ఎందుకు అడుగుతున్నావు అంటే అడిగినా. అంటే ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రిని అడగదా, నేను విప్ అడగలే, బీఎస్సీ కమిటీ అడగలే. కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే మా గొల్ల కుర్మలకు ప్రాతినిధ్యం ఉండాలి కదా, వాళ్ళు నన్ను ప్రెషర్ చేస్తున్నారు. అరే నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అంటే మా కమ్యూనిటీ పరంగా అడుగుతున్నా. దానికంటే ముందు నన్ను నమ్ముకున్నటువంటి నాలుగు ప్రజల కోసం. కానీ చేస్తాడా అన్న రేవంత్ రెడ్డి? చేస్తాడా? మాట అంటే మాట ఉంటుంది, 100%. మాట ఇచ్చాడా మీకు? అంటే మాట ఇవ్వడం కాదు, నేను ఆయన దృష్టికి తీసుకుపోయినా. ఆయన మాట ఇవ్వడు, ఆయన చేయాలనుకుంది ఖచ్చితంగా చేస్తాడు. అధిష్టానం ఉంటుంది, మంత్రివర్గం ఉంటుంది, అందరు కూర్చొని ఏ రకంగా అన్ని కమ్యూనిటీలను కలుపుకొని ఏ రకంగా ఒక 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళ అధికారం ఉండాలి, ఆ దిశగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు అందరిని కలుపుకొని అన్ని వర్గాలను న్యాయం చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రికి ఉంది. అదే సిద్ధాంతం ఓబీసీలను డెవలప్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారికి ఉంది. రాహుల్ గాంధీ గారు ఓబీసీల మీద ఒక దృష్టి పెట్టిండు, ఓబీసీలకు పెద్దపీట వేస్తుండు. కాబట్టి తప్పకుండా అందరికి న్యాయం జరుగుతుందని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అన్న ఓపెన్గా అడుగుతా ఉన్నా, బీర్లా ఐలయ్య మంత్రిగా అర్హుడా? కోపం కాకుర్రి. నేను ఎందుకు కోపం క్రాంతి? నేనేమంటున్నా, నేను ఎమ్మెల్యే అయినా, మా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ నన్ను విప్పు చేసింది, నన్ను బీఎస్సీ కమిటీ చేసింది, నేను సంతృప్తిగా ఉన్నా. నేను మంత్రి పదవికి అర్హున్నా కాదా అనేది ముఖ్యం కాదు. కానీ ఇవాళ తెలంగాణలో మా గొల్ల కుర్మలు 15 ఉన్న జనాభాలో 15% ఉన్నారు. ఒక 50 లక్షల మందికి ఒక భరోసా ఇవ్వడానికి 50 లక్షల మంది వాళ్ళ ఆశయం గత అసెంబ్లీలో ఎప్పుడున్నా ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణలో గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఉంది. నేను నాకు అడుగుతలేను, నా కమ్యూనిటీకి ఇవ్వమంటున్నా. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ 50 లక్షల కమ్యూనిటీకి ఇవ్వమంటున్నా. ఆ కమ్యూనిటీ మనం నమ్ముకొని ఉంది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో మా కమ్యూనిటీకి గొర్రెలు బర్రెలు ఇచ్చి మమ్మల్ని రాజకీయ సన్యాసం చేసినటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పిరు. ఈసారి మొన్న జరిగినటువంటి ఒక సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది, సర్వే సంస్థ చెప్పింది ఈ రాష్ట్రంలో గొల్ల కుర్మలు 54% కాంగ్రెస్ పార్టీకి అండ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, గత ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఇవాళ గొల్ల కుర్మం విస్మరించింది. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో 54% వేసింది. ఆ జాతి కోసం అడుగుతున్నాను నేను, నాకని ఏమంటలేను. మా జాతిలో ఎవరికైనా సరే గత సాంప్రదాయాన్ని, గత ఆనవాయితీని మనం తీసుకొద్దాము. ఎవరన్నా ఉంటే నాకు ఈ మంత్రి పదవి, నాకు అడుగుతలే. నేను ఇవాళ విన్నా 5 కార్పొరేషన్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి. మా జాతికి ఏమంటున్నా, మా జాతితో పాటు అన్ని జాతులకు న్యాయం చేస్తున్నాం కదా. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓబీసీ కమ్మ అంటే సమన్యాయం ఉంటే రేపు పార్టీకి ఇంకా పటిష్టమే ఉంటుంది. గత ప్రభుత్వాలు కొంత విస్మరించినాయి. గత ప్రభుత్వాలు ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యేలకు మంత్రులకు యాక్సెస్ ఇవ్వలేదు, ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, ఇవాళ జిల్లా పర్యటనలు చేస్తున్నాడు, అన్ని కులాలకు న్యాయం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా
మా గొల్ల కుర్మలకు కూడా ఒక టీం అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆర్జిస్తున్నా. మా గొల్ల కుర్మ తరఫున నాకనే కాదు, ఏదో ఒక మా దాంట్లో గొల్ల కుర్మకు ఎవరికైనా ఒకదానికి వాళ్ళకి ఏమని అడుగుతున్నాం. కులం తరఫున అంటే అన్ని కులాలకు తరఫున మాట్లాడాలి, కానీ అన్ని కులాలకు న్యాయం చేసి మనదాన్ని కూడా న్యాయం చేస్తే గొల్ల కుర్మల ప్రతినిధిగా వాళ్ళ బిడ్డగా అరే మన కమ్యూనిటీ కోసం కొట్లాడుతున్న వాయిస్ అన్న జనాలు ఉంటుంది కదా. ప్రభుత్వం దృష్టికి మా ఓటు తీసుకుపోయిండు, అరే అసెంబ్లీలో మాట్లాడగలుగుతున్నాడు. ఇది ప్రతి కమ్యూనిటీకి కొంత వెసులుబాటు ఉంటుంది. ఇలా గౌడన్నలకు 50 సంవత్సరాలకి పెన్షన్, నేతన్నలకు 50 సంవత్సరాలకి పెన్షన్. మా గొల్ల కుర్మలు పొద్దున్న లేస్తే గొర్రెలు తీసుకొని అడిగిపండి పోయేస్తుంటారు. అక్కడ పాము కాటు ఉంటుంది, ఎన్నో ఉంటాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. 50 సంవత్సరాలకే కాళ్ళ అరిగి ముళ్ళుగులు అడిగి ఇలా అంగవైకల్యం అవుతుంది, నడవలేకపోతున్నారు. వాళ్ళ తరఫున మేము కొన్ని డిమాండ్స్ కదా, మాకు కూడా గొల్ల కాపర్లకు గొల్ల కుర్మలకు ఒక కార్పొరేషన్ సపరేట్ ఏర్పాటు చేయమన్నాం. కార్పొరేషన్ ద్వారా కొన్ని కుటుంబాలను ఆదుకోమంటున్నాం. ఇలా అన్ని కులాలకు ఎట్లయితే ప్రాతినిధ్యం ఇస్తున్నామో అట్లా పెన్షన్ విధానం కూడా తీసుకురమ్మంటున్నాం. మమ్మల్ని కూడా రాజకీయంగా పైకి తేవడానికి ఒక ఆర్జీ పెడుతుంది తప్ప నాకు ఇవ్వమని ఎక్కడ కూడా నేను అడగను. నాకు ఏదైనా నేను అడిగితే నాకు రాలేదు. ఇవాళ ఎమ్మెల్యే కూడా ప్రజలే ఇచ్చిర్రు. ఎమ్మెల్యేగా బీఫామ్ రేవంత్ అని ఇంటికే పంపిండు. ఎంతోమంది పోయి ఎగబడి నాకు అన్నారు. కానీ నా సేవా కార్యక్రమాలు చూసి, పార్టీకి ఉన్నటువంటి విధేయతను చూసి, అధికారం లేకున్నా మా ఓడు జెండా మోసిండు మా ఇల్లు అని చెప్పి నా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఇంటికి బీఫామ్ పంపాడు. అసలు నేను విప్ అడగలే, విప్పిచ్చిండు. అసలు నేను బీఎస్సీ కమిటీ అడగలే, బీఎస్సీ కమిటీ మెంబర్ ఇచ్చిండు. కానీ అడగకుండా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదెందుకు అడుగుతున్నంటే మా కులంకి ప్రాధాన్యత కావాలి, ప్రాతినిధ్యం ఉండాలి. మా కులం కూడా గత ఉమ్మడి రాష్ట్రం కానీ ఈ రాష్ట్రంలో ఎప్పటికి ఉన్నది. ఏ ప్రభుత్వం ఉన్నా గొల్ల కుర్మలకు ఎవరికి ఒక మంత్రివర్గంలో ఉన్నది. కొన్ని కార్పొరేషన్లు ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, రాజ్యసభ ఇచ్చిర్రు. ఒక 5 కార్పొరేషన్లు కూడా కులానికి ఇవ్వమంటున్నాం. నాకు ఇవ్వమని అడగట్లే నేను, మా కమ్యూనిటీకి ఇవ్వండి. రేపు ఇంకా 20 సంవత్సరాలు కూడా గొల్ల కుర్మలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలబడతారు. ఏ పార్టీ వచ్చినా మీరు చూడండి, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు, ఇంకో ఆయన చెప్పిండు. గొల్ల కుర్మలు అంటే నిజాయితీకి మారు పేరు, మాట అంటే మాట మీద నిలబడే కులం అని చెప్పి మాకు ఒక బిరుదు ఉంది. అది మా గౌరవ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మాటే చెప్పిండు. ఆ కమ్యూనిటీకి మీరు ఇవ్వమని చెప్తున్నాం, ఆ కమ్యూనిటీ బిడ్డలకి ఇవ్వమంటున్నాం, ప్రాతినిధ్యం ఇవ్వమంటున్నాం. మీరు కార్పొరేషన్ మీరు మంత్రి అయ్యారు, అన్న, మీరు మంత్రి అయిపోయారు. గొల్ల కుర్మ బిడ్డలను 50 లక్షల గొల్ల కుర్మ బిడ్డలకు అండగా ఉంటారా? 100%. ఎందుకు ఇప్పటికి ఉన్నా కదా, ఇప్పుడు కూడా ఉన్నా. ఎక్కడ ఏ సమావేశమైనా, ఎక్కడ ఏ జిల్లా మీటింగ్ అయినా, ఏ జిల్లాలో ఏమైనా గొల్ల కుర్మలకు ఇబ్బంది అయినా, లేకపోతే ఏదైనా వాళ్ళ తగాదాలు ఉన్నా, ఇప్పటికీ వాళ్ళ బిడ్డగా వాళ్ళ ప్రతినిధిగా పోతున్నా. ఇక్కడ మా నియోజకవర్గాలకు సంబంధించి బీసీలు అంతా ఏకం చేసి, బీసీలు కూడా మొన్న పెద్దపీట వేసారు. అన్ని కమిటీలు కలిసి నాకు ఇవాళ వచ్చినాయి. ఒక కుర్మల్లో గొల్లలు వేయలే, రెడ్డీసు, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరు వేస్తేనే నాకు 1,27,000 ఓట్లు వచ్చినాయి. అంటే 50,000 మెజార్టీ వచ్చింది. కానీ మిగతా జిల్లాల్లో కూడా బీసీలు ఏకం చేసి, గొల్ల కుర్మలు కూడా ఏమైనా ఆపత సాపుతున్నా అన్ని జిల్లాలు తిరుగుతున్నా అండగా ఉంటా. 100% అండ ఉంటా. ఏ పదవున్నా పదవి లేకున్నా బహుజనులందరికీ అండ ఉండే బాధ్యత నాది. నేను వాళ్ళకి మాట ఇస్తున్నా. ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఆపద ఉన్నా అక్కడ నేను వాళ్తా, సమస్య పరిష్కరించే వరకు కూర్చుంటా, అందరికీ న్యాయం చేసే విధంగా నా బాధ్యత నిర్వహిస్తా. రైట్ అన్న, తప్పకుండా మీ అట్లాంటి వాళ్ళకు మంత్రి పదవి రావాలని అయితే కోరుకుంటున్నాను. నేనైతే నా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మీరు మంత్రి కావాలి. మంత్రి అయినాక నేను మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. మీది మంత్రి అయినా మంత్రి కాకుండా నేను ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న క్రాంతి. పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవే లక్ష్యంగా వచ్చినాను కాబట్టి, ప్రజలకు అందుబాటులో ఉండాలని వచ్చిన వ్యక్తి కాబట్టి, ఏ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు ఆదేశిస్తే ఆ రకంగా పార్టీకి సేవ చేసి, ప్రజలకు సేవ చేసి, ఇంకా వాళ్ళ మన్నలను పొందాలనే లక్ష్యంతో పనిచేస్తుంది తప్ప మంత్రి పదవి కోసమో ఇంకో పదవి కోసం కాదు. ఎప్పుడు కూడా నేను ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా ఎందుకు అడుగుతున్నంటే గొల్ల కుర్మలకు ప్రాతినిధ్యం ఉండాలి అనే ఉద్దేశం తప్ప, ఇలా మా పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చి ఈ రకంగా నువ్వు పనిచేయంటే ఆ రకంగా పనిచేయడానికి తల్లి సోనియా ఇచ్చినటువంటి తెలంగాణలో ఇలా తెలంగాణ అభివృద్ధి కోసం 6 నిమిషాలు కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తా క్రాంతి. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందన్న, అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్, నిరుద్యోగుల సంగతి ఏందన్న?
ప్రభుత్వం ఏర్పడ్డ 90 రోజులనే మా గౌరవ ముఖ్యమంత్రి 30,000 ఉద్యోగాలు నింపిండు. మెగా డిఎస్సి వేయబోతున్నాడు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు మొత్తం తీసుకొని జాబ్ క్యాలెండర్ వేయబోతున్నాం. ప్రతిపక్షాలు పార్టీ మీద మా గౌరవ ముఖ్యమంత్రి మీద బురద జల్లాలని ఎప్పుడో 5 ఏళ్ళు అయిపోయింది 10 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చన్నట్టుగా మేము గెలిచిన 10 రోజులకే ప్రభుత్వం కూలుస్తాను ఒక మాట. ఇవాళ నిరుద్యోగం రెచ్చగొట్టి ఇవాళ వాళ్ళ ధర్నాలు వాళ్ళ చిశుద్ధి 10 సంవత్సరాలు నువ్వు ఒక ఉద్యోగం ఇవ్వకపోతేవి, నిరుద్యోగం పట్టించుకోకపోతేవి, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులను పట్టించుకోలేదు, కవులను కళాకారులను గేయులను పట్టించుకోకపోతేవి, ఇవాళ మళ్ళీ ఉద్యోగాల ముసుగులో ఇవాళ నిరుద్యోగులను రెచ్చగొట్టి చేస్తున్న మాటలు ఎవరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా ఒక నిర్ణయంతో నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి, ప్రతి శాఖలో పూర్తిగా ఉద్యోగాలు నింపాలి. నిరుద్యోగులు యువత ఎక్కువ ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలేక పనిచేసి ప్రభుత్వం రావడానికి కష్టపడ్డ వాళ్ళందరినీ ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరు కూడా ఎక్కువ విస్మరించదు. గత 10 ఏళ్ళుగా డిఎస్ వేయలేదు, ఇవాళ మెగా డిఎస్ వేస్తున్నాం. గతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏది కూడా జాబ్ క్యాలెండర్ పెట్టలేదు. ఇవాళ మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ పెడుతున్నారు. ఇంకా దీనికి ఇంకేం కావాలి నిదర్శనము? చిల్లర మల్లర వాళ్ళ రాజకీయాలు ప్రతిపక్షాలు లైవ్లో ఉండాలని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయే పార్టీ అయిపోయింది. బీజేపీ ఏమున్నా ఇక లేవు, అంతే ఉంటుంది. చచ్చిపోయిందా బీఆర్ఎస్ పార్టీ? చచ్చిపోయింది కదా. నేను మొన్న చెప్పిన ఆ పార్టీకి ఆ 4 మిగులుతారు. ఆ 4 మిగులుతారు. సచ్చిన పార్టీని మోయాలంటే ఎనుకో 2-3 ఉండాలి కదా. వాళ్ళే మీరు ఇవాళ ఇంకోటి చూడాలి. ఢిల్లీలో ఏది మన కేటీఆర్ గారు హరీష్ రావు గారు మోడీతో మాట్లాడుకుని పార్టీని మిర్చి చేస్తున్నారు, అందులో విలీనం చేస్తున్నారు. నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ చూడు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటై పోటీ చేస్తే ఇది జోషం చెప్తున్నా అన్న. 100% జోషం కాదు, జరిగే చెప్తున్నా. పక్కా నాకు కొంచెం ముందు చూపు ఉంటుంది నాకు. వచ్చే ఎలక్షన్లో బీజేపీ టీఆర్ఎస్ ఖచ్చితంగా ఒకటై పోటీ చేస్తాయి. ఇక్కడ పెద్ద పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ సింగిల్గా కొట్లాడుతుంది. మా మిత్రపక్షం సిపిఎం తోటి మేము పొత్తు ఉంటుంది. మాకు ఇప్పుడు మొన్న ఎలక్షన్లో కూడా మాకు పొత్తుంది. కాబట్టి ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ 2 కూడా ఢిల్లీలో ఒకటైనాయి. ఇవాళ ఇంకొక మాట ఏమంటున్నారంటే గత 10 సంవత్సరాలు 2 సార్లు తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణకు ఉన్న పేగుబంధం మీద కేసీఆర్ 2 సార్లు గెలిచింది. ఎప్పుడైతే కేసీఆర్ ఒక దుర్మార్గ పాలన, దురాంకారం వచ్చింది, దొర అనే ఫీలింగ్ వచ్చింది, వేల 100 లక్షల కోట్లు సంపాదించి నేను ఈ తెలంగాణ సంపద మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తా, డబ్బులకు ఓట్లు వేస్తాయి ప్రజలు, అన్ని రాష్ట్ర ప్రజలను ఓట్లతో కొంటా అని చెప్పి కాస్త తెలంగాణ పేగుబంధాన్ని తెంచి బీఆర్ఎస్ అని పెట్టుకుండు, భారత రాష్ట్ర సమితి. ఇవాళ బీఆర్ఎస్ పెట్టిన తర్వాత బొక్క బొర్ల పడ్డాడు. మళ్ళా ఇవాళ మంత్రులతోటి, మాజీ మంత్రి ఉండు కదా శ్రీనివాస్ గౌడ్, వినోద్ ఉండు కదా ఎంపీ, వాళ్ళతోటి మళ్ళీ మాకు పేగుబంధం టీఆర్ఎస్ఏ, తెలంగాణ రాష్ట్ర సమితే, మళ్ళీ మేము పేరు మార్చుకొని ఓడిపోయినాం అని ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అంటే కేసీఆర్ ఏ ఉన్నా సెంటిమెంట్ తోటే అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజలను ఏదో ఉద్ధరించో ప్రజలకు ఏదో చేసి కాదు. అందుకే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని ఎప్పుడైతే నీకు తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ పేగుబంధం తెగిపోయిందో అప్పుడే ఈ రాష్ట్రంలో మీకు ఓట్లు అడిగే నైతిక విలువలు లేవు. తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. మొన్న జరిగినట్టు పార్లమెంట్ ఎలక్షన్లో మీకున్నటువంటి ఓటు బ్యాంక్ కాస్త ఆ లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ ఓడించాలనే ఏకైక లక్ష్యంతో కేసీఆర్ బీజేపీ తోటి మిలాకై టీఆర్ఎస్ పార్టీ బతుకుండగానే ఆ పార్టీ అవయవాలన్నీ బీజేపీకి దానం చేసింది. అంటే లైవ్గా బతుకుండగానే అవయవాలు దానం చేస్తే వాళ్ళు కొంచెం బతికించినట్టు అయితే కదా. ఇప్పుడు బీజేపీకి 2 దక్కున్నాయి, హార్ట్ దక్కుంది, కళ్ళు దక్కున్నాయి అనుకో. ఈ హార్ట్ ఈ కళ్ళు టీఆర్ఎస్ బీజేపీకి ఇచ్చింది. అట్లా ఏమన్నా గెలిచి లేకపోతే ఇద్దరే గెలవాలల్లా. అసలు మీకే రావాలి, అన్ని 14 మాకే రావాలి కదా. 14 మాకు ఒకటి రాసి పెట్టుకురా అన్న మీరు 14 ఎంపీలు 100%. అంటే వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు 2 వచ్చేది, ఎంఐఎం 1 వచ్చేది, 3 పోతే 14 మాయే. మీరు ఒకటి ఆలోచన చేయక్రాంతి, అసెంబ్లీ ఎలక్షన్లో 39 సీట్లు గెలిచిరాళ్ళు, మాకు 39% ఓట్ బ్యాంక్ వచ్చింది, 39% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, 36% టీఆర్ఎస్కి వచ్చింది. పార్లమెంట్కి వచ్చేసరికి మీరు చూడరి 15% పడిపోయింది. అంటే ఇంకా 21% బీజేపీకి పోయినట్టు లేదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ బై ఎలక్షన్ రాని, ఏ ఎంపీ ఎలక్షన్ రాని, ఏ అసెంబ్లీ ఎలక్షన్ రాని 6 అడుగుల అందగాడు అగ్గిపెట్టే దొరికినటువంటి హరీష్ రావు 50 నుంచి 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. మరి మొన్న 2,000కి వచ్చిందంటే ఈ 1,00,000 ఓట్లు బీజేపీకి వేస్తేనే కదా మెదక్లో గెలిచింది రఘునందన్ రావు. అంటే వీళ్ళు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ, మళ్ళీ ఈడ ముఖం చేయలేక గల్లీలో మాట్లాడితే మా మాటలు చేయలేని చెప్పి హరీష్ రావు, కేటీఆర్, సురేష్ రెడ్డి పోయి ఢిల్లీలో మాట్లాడుతున్నారు. మీరు చూసిరా అన్నయ్య అంతా?
మీరు చూసి రైట్ రోజు లైవ్లో ఉంటా కదా, నేను రోజు టీవీలో డెబిట్ ఉంటా కదా, రోజు పత్రికలు చదువుతా కదా. రేపు నువ్వు వార్త చూడు, సెన్సేషనల్ మోడీ కేసీఆర్ మిర్జ్. రైట్, ఇదే మన తమ్నేలిగా. రైట్ అన్న? 100%. రైట్. ఓకే అన్న, లాస్ట్ ప్రశ్న. మంత్రి అయినాక మన ఆలేరు నియోజకవర్గం ఏ స్థాయిలో ఉంటుంది? మంత్రి అయినా కాకుండా ఆలేరు లక్ష్యంగా ఆలేరు అభివృద్ధిగా పనిచేస్తా కాబట్టి దీనికి మంత్రి పదవిని కాదు, నాకున్నటువంటి యాక్సెస్ తోటి మా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రులు, మా ఎమ్మెల్యేతో కోఆర్డినేట్ చేసుకొని ఆలేరుని ఎక్కువ అభివృద్ధి చేయడానికి నా వంతు బాధ్యత, ఆలేరు సేవకుడిగా పనిచేస్తా, ఆలేరుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు వన్ వర్డ్ ఆన్సర్ ఓన్లీ. రేవంత్ రెడ్డి మంచి పరిపాలన దక్షత, ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకునే విధానం, ఆయన ఈరోజు వరకు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎట్లుండో, ఒక పీసీసీ అధ్యక్షుడు ఎట్లుండో, ఒక ముఖ్యమంత్రిగా ఆ రకంగానే ఉన్నాడు. నువ్వు వెళ్ళాక నువ్వు ఎమ్మెల్యే అయితే మాతో అన్నావు, మా ముఖ్యమంత్రి పీసీసీ అయినా మారలే, ముఖ్యమంత్రి పదవి వచ్చినా మారలే. అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అట్నే ఉండరు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు అట్నే ఉన్నారు. అంటే ఆయనను ఆదర్శంగా తీసుకుని మేము పనిచేస్తాం. మా నాయకుడే మాకు ఆదర్శం. ముఖ్యమంత్రి ఆయనకే ఆర్భాటం అంగులు లేవు, ఆయనకి ఏ రకంగా ఫీలింగ్ లేవు. మాకు ఆఫ్టర్ ఎమ్మెల్యే మాకెందుకు ఆర్భాటాలు? మా నాయకుని చూసి మేము అది కావాలి, మా నాయకుని బాటలో మేము నడవాలి. అందుకే హంగులు ఆర్భాటాలు కాదు, ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి నడుస్తున్నటువంటి బాటలో మేము నడుస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతాలు నమ్ముకుందో, ఏ రకంగా ఎస్టీ ఎస్సీ బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేసిందో కాంగ్రెస్ పార్టీ, ఆ రకంగా అన్ని వర్గాలకు సేవ చేయడమే లక్ష్యంగా ఆలేరులో ముందుకు పోతాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆపద్ బాంధవుడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి నాయకుడు, పరిపాలన దక్షత, ఆయన కూడా మంత్రివర్గం రేస్లో ఉన్నాడు, ఆయన కూడా మంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఆయన ఏదైతే గడిల పాలన బద్దలు కొట్టి కేసీఆర్ను దొక్కాలనుకున్నాడు, కేసీఆర్ని ఇంటికి పంపాలనుకున్నాడు, కేసీఆర్ను ఇంటికి పంపిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి మా రాజగోపాల్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సౌమ్యుడు, టార్గెట్ రీచ్ అవుతాడు, లక్ష్యాన్ని ఛేదిస్తాడు, గగనతలంలోనే లక్ష్యాన్ని ఛేదించినాడు. ఇవాళ ఉమ్మడి నల్గొండతో పాటు రాష్ట్రంలో ఒక మంచి శాఖ, పట్టున్న శాఖ, రైతులకు పెద్దపీట వేసే శాఖ, దాన్ని సమర్థవంతంగా నిర్వహించి రైతన్నలు ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలని చెప్పి గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ప్రాజెక్టులను, గతంలో వాళ్ళు కమిషన్ల కోసం ప్రాజెక్టులు కడితే ఈయన ప్రజా సంక్షేమం కోసం ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి గగనతలంలోనే లక్ష్యాన్ని నిర్వహించినాడు. భూమి నిర్వహించడా మంచి సౌమ్యుడు, మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తి. చామల కిరణ్ కుమార్ రెడ్డి యువ నాయకుడు, నా లెక్కనే ప్రజలకు అందుబాటులో ఉండాలి, సేవ చేయాలని వచ్చిన వ్యక్తి, ప్రజలకు నిజంగా నాకంటే ఎక్కువ అందుబాటులో ఉన్న వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. జగ్గారెడ్డి ఇక జగ్గారెడ్డి మాస్. సీతక్క నిజంగా ఒక దేవత. ఆపద ఉందంటే వరం ఎట్లు ఇస్తుందో సీతక్క అక్కడ వరం ఉంటుంది. కరోనా కష్టకాలంలో చూసిన సీతక్కది ఎడ్ల బండ్ల మీద నీళ్ళల్లో నడుచుకుంటూ నిజంగా ఒక దేవత చేసినట్టుగా ఆ ప్రాంతాన్ని కోసం, తెలంగాణ కోసం తప్పించే వ్యక్తి, మంచి మృదు స్వభావి, మా అందరికీ ఒక పెద్దక్కగా ఉంటుంది. శ్రీధర్ బాబు వాము ఆయన గురించి చెప్తావా? ఇంకా అసెంబ్లీలో ఆయనకు ప్రతిపక్షము స్వపక్షం ఉండదు. ఏ వ్యక్తిని ఎట్లా చేయాలి, ఎవరితోటి ఏం మాట్లాడియాలి, రాష్ట్ర ప్రయోజనం ఎట్లా కాపాడాలి, అసెంబ్లీ గౌరవాన్ని ఎట్లా కాపాడాలి, నిజంగా అసెంబ్లీలో ఆయన చూస్తే ఒక దైవాన్ని చూసినట్టు ఉంటుంది. ఆయన ఫీలింగ్, ఆయనలో ఎప్పుడు నేను కోపం చూడలే. ఏం బైసాబ్ అంటాడు, చిన్నను కూడా బైసాబ్ అంటాడు. ఆ నవ్వుతో పలకరించే ప్రేమ నిజంగా అదొక శ్రీధర్ బాబు గారికే అంకితమైంది. కేసీఆర్ ఉద్యమాలు చేసిండు, ఉద్యమాలతో కొట్లాడిండు, తెలంగాణ రావాలని ఆకాంక్ష కొట్లాడిండు. కానీ కొట్లాడిన వ్యక్తి అధికారం వచ్చినాక పూర్తిగా మారిపోయింది భిన్నంగా. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించలే, అదొక అహంకారం అనుకున్నాడు, ఒక దొరతనం అనుకున్నాడు, నేను చేస్తేనే పరిపాలన అనుకున్నాడు. పరిపాలన మొత్తం ఆయన గుప్పిట్లో పెట్టుకుండు కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు ఆయనకు దూరం అయ్యారు. కేటీఆర్ ముక్కోపి, ఆ ఫేస్లో ఆయన నవ్వంగానే ఎప్పుడు చూడలే. ఒక ఫీల్కి ఎట్లుంటుందంటే ప్రతిదాన్ని ఏదో ఒక హీటెడ్గా తీసుకుంటాడు, ప్రతిదీ సమస్యగా చూస్తాడు. ఆయన ప్రేమ మాట్లాడే వ్యక్తి కాదు, అలాంటి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి ఆయన. గొంగిడి మహేందర్ రెడ్డి కూడా రాజకీయాల్లో కొంచెం దురుసుగా ఉంటాడు, కానీ వ్యక్తిగతంగా మంచి మనిషే. గొంగిడి సునీత ఇక ఆమె అధికారమే ముఖ్యము, ఎమ్మెల్యే పదవే ముఖ్యమని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాదు. కొంచెం ముక్కోపి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందవు,
కొంచెం ఆమె ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. మహేందర్ రెడ్డి మంచితనం ఆమె ఫీలింగ్లు కలగలిపినాయి కాబట్టి ఆ 10 ఏళ్ళు కొంచెం ఆ కేసీఆర్ పథకాలు లేకపోతే సెంటిమెంట్ తోట గెలవగల తప్ప మహేందర్ రెడ్డి కంటే ఆమె కొంచెం ముక్కోపి. బీర్లా ఐలయ్య సేవకుడు అందరివాడు, జర్నలిస్ట్ క్రాంతి, నిజాలను నిక్కచ్చిగా అడిగే వ్యక్తి, ఇంటర్వ్యూ చేస్తుంటాడు కానీ కూర్చున్నట్టుంటుంది. నిజాన్ని వెలికి తీయడం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి క్రాంతి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.